హాయ్ అండి, ఈరోజు నీట్గా కాటన్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. చూడండి, ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. చూడండి ఒకసారి. ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగే వేసాను. హెమ్మింగ్ పని లేకుండా ఈజీగా వేసుకోవచ్చండి. చూడండి, అదైనా కస్టమర్స్ ఒప్పుకుంటేనే వేయండి, లేకుంటే వద్దు. ఫస్ట్ అయితే 1 మీటర్ వెడల్పుతో మనం పైపింగ్ ఏ క్లాత్ అయితే వేయాలనుకుంటున్నామో ఆపోజిట్ కలర్ ఆ క్లాత్ని తీసుకొని ఫస్ట్ నుంచి కొంచెం క్లోజ్ చేసుకొని కుట్టుకొని రావాలి. ఇదిగోండి, వీడియోలో చూపించినట్టు లాస్ట్ మినిట్లో ఇదిగో ఇలా టర్న్ కట్ చేసుకొని కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ ఉన్నాయి కదా, కొంచెం ఎడ్జెస్ ఉన్నవన్నీ కట్ చేసుకొని చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు లైట్గా దారం వరకు కుట్టు మనం వేసిన ఒక స్టిచ్ వేసిన దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ వన్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్టు 1 ఫోల్డ్ మాత్రమే వేయాలి. ఒక 1/2 ఇంచ్ మనం ఇంచ్ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ ఇలా తీసుకొని దాన్ని కూడా మడత వేయాలి. చూడండి, నీట్గా వేయండి. మనం నీట్గా పర్ఫెక్ట్గా స్లోగా చేస్తేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్టు చూడండి, నేను పట్టుకున్నాను కదా, మనం వేసిన స్టిచ్ని వెనక్కి తిప్పి రబ్ చేసి మడత పెట్టుకొని చిన్న థ్రెడ్ లేదండి, థ్రెడ్తో కాదు, నార్మల్గా వేస్తున్నాను. అలా చూసి వేయండి. చూడండి, నేను వేసినట్టు వేయండి. చూడండి, నేను పట్టుకొని చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి, అలా లైట్గా కొంచెం అలా లైట్గా బయటికి వదిలి వేయాలి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు అలాగైతే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చూడండి, వెనక్కి చూపిస్తున్నాను నేను ఫినిషింగ్ ఎలా వచ్చిందో అనేది. నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి కొంచెం. ఓకే అండి, ఇలా కుట్టుకొని లాస్ట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్. మనం ఇందాక కుట్టిన దాన్ని మడత వేసి కుట్టుకోవాలి. అయిపోయింది. ఫైనల్లీ నీట్ ఫినిషింగ్ మనం చేసేసాం. అది ఓన్లీ కాటన్ బ్లౌజ్ 2x2 మొక్కకి కస్టమర్ ఒప్పుకుంటే వేయండి, లేకపోతే వద్దు. హెమ్మింగ్ పని లేదు. మనకు కొంచెం హెమ్మింగ్ చేయడానికి టైం లేకపోతే ఇలా స్టిచ్ వేసుకుంటే